వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మహిళల ఖాతాల్లో 10,000 జగన్ పైన కూటమి ఒక బ్రహ్మాస్త్రం. ఇక్కడ గేమ్ చేంజర్ ప్లాన్ చేస్తుందా? అసలు జగన్ పైన బ్రహ్మాస్త్రం ఏంటి? కూటమి ప్రభుత్వం ఏం బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తుంది? మహిళల ఖాతాల్లో 10,000 సంబంధించి ఏంటి, ఎందుకు ఇస్తారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వరుసగా మనం కనుక చూసినట్లయితే హర్యానా, మహారాష్ట్ర, తాజాగా బీహార్లో బీజేపీ విజయ డంకాను కూడా మోగించిన విషయం మనందరికీ తెలుస్తుంది. అంటే ఎన్డీఏ కూటమి ఇక్కడ విజయం సాధించింది. అయితే 2029లో తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకు కూడా కొత్త వ్యూహాలతో సిద్ధం చేస్తుంది. ప్రజానాడిని పట్టుకోవడంలో దిట్ట అయినటువంటి కూటమి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పైన కూడా బీహార్ మోడల్ అనే భారీ అస్త్రాన్ని కూడా ప్రయోగించేందుకు కూడా ఆలోచనలు చేస్తున్నట్టుగా కూడా మనకు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే మహిళా ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి మలుపు తిప్పేటువంటి ఓట్లుగా మనం చెప్పుకోవచ్చు రాజకీయంగా. అంటే నితీష్కు ఇక్కడ బంపర్ గెలుపు, అలాగే బీహార్ మంత్రం ఇక్కడ పనిచేసే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా పనిచేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంటే బీహార్లో ఎన్డీఏకు భారీ విజయం దక్కడానికి కారణం మహిళా ఓటర్లే అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ మంది ఎన్నికలకు ముందు నితీష్ సర్కార్ ప్రవేశపెట్టినటువంటి అంటే ముఖ్యమంత్రి మహిళా రాజ్గర్ యోజన, ఈ పథకం ఏదైతే ఉందో ఆ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ పథకం ఎంతలా అంటే ఈ పథకం కింద 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి 10,000 చొప్పున జమ చేశారు. ఈ నిర్ణయమే నితీష్కు మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే డబుల్ ఇంజన్ పవర్, అంటే డబుల్ ఇంజన్ సర్కార్, ఈ నినాదంతో కేంద్రం, రాష్ట్ర ఎన్డీఏ నేతలు ఈ పథకాన్ని ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసే దిశగా సాధ్యాసాధ్యాలపైన కూడా దృష్టి సారించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ జగన్కు కూడా సవాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవన్నీ కూడా కూటమికి అదనపు బలంగా చెప్పుకోవచ్చు. ఇక ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కూటమి విజయం వెనుక కూడా ఒక సూపర్ 6 హామీలు ఉన్నాయి. భారీ సంక్షేమ పథకాలు ఇప్పటికే అమలవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఆర్థికంగా రాష్ట్రం బలంగా ఉంది, కానీ కొత్త హామీలు ఇచ్చేటువంటి విధంగా కూడా అయినా తిరిగి అధికారంలోకి రావాలంటే మరిన్ని కొత్తగా ఆకర్షించే విధంగా హామీలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందనేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. నితీష్ తరహాలోనే ఏపీలో అధికార కూటమికి కూడా ఒక్కొక్క మహిళ లబ్ధిదారు ఖాతాల్లో కూడా 10,000 రూపాయలు జమ చేసి ఈ బృహత్ ప్రణాళికను కూడా అమలు చేసే అవకాశం ఉందనేసి కూడా ఒక చర్చ అయితే ఇప్పుడు ప్రజల్లో ఉంది. అయితే జగన్కు మిగులేది ఏంటి? ఒకవేళ కూటమి కనుక ఈ బ్రహ్మాస్త్రం కనుక ప్రయోగిస్తే ఒకసారి అధికారం తమదేనని చెబుతున్నటువంటి జగన్కి ఇక్కడ ప్రత్యామ్నాయం ఏంటనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఈ పథకం సాధ్యమవుతుందా, అసలు అమలు చేస్తారా అనే ప్రశ్నలు దీనికి సమాధానం లేవు అని కూడా చెప్పుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారడం మాత్రం ఖాయం అనేది కూడా కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి. అయితే మరిన్ని సంక్షేమ పథకాలు మహిళల ఖాతాల్లో 10,000 రూపాయల చొప్పున వారి అకౌంట్లో వేయడం, అలాగే మరిన్ని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి దిశగా కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కనుక ఉంటే రానున్న రోజుల్లో 100% కూటమి మళ్ళీ బీజేపీ బ్రహ్మాస్త్రం ఏదైతే ఉందో అదే తరహాలో మళ్ళీ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగమైంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కనుక అది మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే రానున్న రోజుల్లో 100% మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.